మూవీ సాంగ్స్కి క్రెడిట్ ఇచ్చి యూజ్ చేయొచ్చా లాంగ్ వీడియోస్లో అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ అసలు యూజ్ చేయలేరండి. ఎంతసేపు ఏమన్నా చెప్పామనుకోండి ఏమంటారంటే వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి క్లెయిమ్ రావట్లేదు, వాళ్ళకి క్లెయిమ్ రావట్లేదని మీకు తెలుసా చెప్పండి. ఇప్పుడు మీ ఛానల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసా, మీరు చెప్తే తప్ప నాకు తెలియదు కదా. సో అంతే, వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు అంతే. మనం మూవీ సాంగ్స్ ఎలా పెట్టినా క్లెయిమ్స్ వస్తాయి. మూవీ సాంగ్స్ అంటే ఏంటి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన దాన్ని మనం వాడుకొని మనం డబ్బులు సంపాదించుకునే రైట్ మనకు ఉండదు కదా. అది మనకి షార్ట్లో వచ్చింది. ఇప్పుడు యూజ్ ది సౌండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ లాంగ్ వీడియోస్లో అసలు యూజ్ చేయకూడదంటే మీకు ఏమాత్రం రైట్ ఉండదు, అది యూజ్ చేసే రైట్. ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. క్లెయిమ్స్ వచ్చి ఈవెన్ మానిటైజేషన్ తర్వాత కూడా ఆ వీడియోకి మీకు ఏం రెవెన్యూ రాదు, మొత్తం ఆ క్లెయిమ్ వేసిన వాళ్ళకే వెళ్తుంది. మరి డ్యాన్స్లు ఎందుకు చేస్తున్నారు, అంతమంది వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు, కవర్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే మరి రిప్లై ఇవ్వని వాళ్ళని ఏం అడుగుతారో నాకైతే తెలియదు. కానీ నిజంగా ఒక్కొక్కసారి అంటే రిప్లై ఇస్తుంటే ఇంత తేలిగ్గా చూస్తారా అని కూడా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అసలు అంటే ఇప్పుడు వద్దు అని చెప్పినప్పుడు వినాలి కదా, మళ్ళీ దాంట్లో ఒక 100 క్వశ్చన్లు అడగడంలో తప్పులేదు, తెలుసుకోవడంలో. ఇది అసలు ఏం మ్యాటర్ లేని దాని గురించి అడిగితేనే ఇది వస్తుంది అనమాట. అసలు యూజ్ చేయకూడదు. మీరు ఎలా యూజ్ చేసినా కాపీరైట్ వస్తాయి. మీకు రైట్ లేని దాన్ని మీరు యూజ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి అంతే. మరి డ్యాన్స్ వేసేవాళ్ళు పెడుతున్నారుగా అంటే వాళ్ళు పాపులారిటీ కోసం పెట్టుకుంటున్నారు, వాళ్ళు మనీ కోసం కాదు పెట్టింది. వాళ్ళు పాపులర్ అవ్వాలనుకుంటున్నారు, ఆ విధంగా వేరే రకంగా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు అలా పాపులర్ అవుతారు అంతే. సో ఇదండి, మనం క్రెడిట్ ఇచ్చి ఏమిచ్చి కూడా పెట్టకూడదు మూవీ సాంగ్స్. ఎట్లా పెట్టినా క్లెయిమ్స్ వస్తాయి. క్లెయిమ్స్ వల్ల ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదు, చెప్తున్నాను కదా, ఛానల్కి ఏం ఇబ్బంది ఉండదు. కానీ మీకు రెవెన్యూ ఏమీ రానప్పుడు వేస్ట్ కదా, ఇంత కష్టపడి చేసి రెవెన్యూ రాకపోతే ఎందుకు ఇంకా. సో ఇదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను.